అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా ఈరోజు వీడియోలో దాసగణ ప్రయాగ స్థానము శ్రీరామనవమి ఉత్సవము గురించి తెలుసుకుందాము. బాబా షిరిడీని విడిచి ఎక్కడికి వెళ్ళకపోయినను వారి లీలలు, చమత్కారాలు, మహిమలు దేశమంతయు ప్రాకుచుండేవి. అన్ని ప్రాంతముల నుండి భక్తులు షిరిడీ వచ్చి సాయిని దర్శించి వారి ఆశీర్వాదములను, ఊదీ ప్రసాదమును అందుకొని వెళ్ళేవారు. శ్రీ సాయి దర్శనము మాత్రమునే భక్తుల ఆతృతలు అనగారిపోయేవి, మనశ్శాంతి కలిగేది. ఆనాటి మహారాష్ట్ర మందలి ప్రముఖ హరిదాసులలో ఒకడు శ్రీ సాయి భక్తుడు, బాబా మహిమ ప్రచార దీక్షబద్ధుడు యగు దాసగను మహారాజు ఒకసారి షిరిడీ వచ్చి అచటి నుండి ప్రయాగకు పోనించినాడు. గంగా నది, యమునా నది కలియు స్థలమును ప్రయాగ అని పేరు. ఆ సంగము మందు స్నానమాచరించినచో అఖండ పుణ్యము లభించునని భారతీయుల నమ్మకము. అందుచే దాసగన్ మహారాజు ప్రయాగకు వెళ్ళుటకు గాను బాబా అనుమతి కోరెను. వెంటనే బాబా, అంత దూరము పోవలసిన అవసరమేముంది, మన ప్రయాగ ఇచటనే కలదు, నీవు స్నానమాడదలిచినచో నన్ను నమ్ము అని అనినారు. అంతే, ఆ మాటలు పూర్తి అయినవో లేదో తక్షణమే బాబా యొక్క రెండు పాదముల బ్రొటన వేలు నందుయు గంగా యమునా జలము కాలువలాగా ప్రవహించసాగినది. ఈ చమత్కారమునకు దాసగుణ ఆశ్చర్యమై భక్తి ప్రేమలతో మైమరిచినాడు. అతని కన్నులార్ధములైనవి. శ్రీ సాయిబాబా యొక్క పాదోదకముల యందు స్థిరస్థానమాడుచు ఆంతరిక ప్రేరణముతో బాబాను అష్టక రూపమున ప్రార్థించినాడు. అంతేకాదు, బాబా లీలలకు ముగ్ధుడైన దాసగుణం ఆయనను సృష్టి స్థితి లయకారుడుగా, సాక్షాత్ భగవంతుడుగా అభివర్ణించినాడు. నిజానికి ఇదంతా భక్తుల భావమే గాని తానే భగవంతుడనని బాబా ఎన్నడూ ప్రకటించుకోలేదు. తాను భగవంతు సేవకుడు అని చెప్పేవారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. శ్రీరామనవమి. శ్రీ సాయిబాబా భక్తులలో గోపాలరావు గుండు, దాము అన్నా కాజార్ అను వారిరువురు కలరు. వీరిరువురికి ఇద్దరేసి భార్యలున్నను సంతానము మాత్రము కలగలేదు. ఆఖరికి వారిరువురు బాబా ఆశీర్వాదముచి పుత్ర సంతానము పొందిది. ఆ సంతోషములో గోపాలరావు షిరిడీలో ఒక ఉత్సవము ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ ఉత్సవమునకు గాను ఒక జెండా ఇచ్చుటకు దాము అన్నా కాజారుకు పురమాయించెను. అతడు అంగీకరించెను. అట్లే నానా సాహెబ్ నిమోస్కర్ కూడా తానొక నగిషే జెండా ఇచ్చుటకు అంగీకరించెను. ఉత్సవము శ్రీరామనవమి నాడు చేటకు నిశ్చయమైనది. కానీ షిరిడీకు గ్రామమగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండెను. గ్రామం అంతటికిని కలిపి రెండు నూతులుండేవి. ఒకటి వేసవి కాలంలో ఎండిపోయేది, రెండవది ఉప్పు నీటి బావి. సాయిబాబా ఆ నూతిలో పువ్వులను వేసి దానిని మంచినీటి బావిగా మార్చినారు. అయినను నీరు చాలకపోవటచే తాత్యా పాటేలు దూరము నుండి నీరు తెప్పించెను. ఉత్సవమునకు అనుగుణముగా తాత్కాలికము గల దుకాణములు నిర్మించినారు. కుస్తీ పోటీల కోసమై గోదాములు ఏర్పరిచినారు. సరిగ్గా ఈ ఉత్సవము జరుపుకున్నప్పుడే అమీర్ సర్కార్ అను భక్తుడు చందనోత్సవము ప్రారంభించెను. ఓం శ్రీ సాయిరామ్.